నిఘా 2TV న్యూస్ నిజం కోసం మా నిఘా. నంద్యాల జిల్లా బండి ఆత్మకూరు మండలం నారాయణపురం గ్రామంలో క్రిస్మస్ వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. భక్తి, సంస్కృతి, సంప్రదాయాల కలయికగా సాగిన ఈ వేడుకల్లో కోలాట ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. రాజకీయ మరియు మీడియా రంగ ప్రముఖుల సమక్షంలో గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన టీడీపీ నాయకులు, తెలుగు గంగా కెనాల్ ఉపాధ్యక్షులు కంచర్ల మనోహర్ చౌదరికి, కోలాట గురువు శివరామిరెడ్డికి గ్రామస్తులు అపూర్వ స్వాగతం పలికారు. బాణాసంచా మోతలు, కోలాట బృందం, చిన్నారుల పూల వర్షం మధ్య అతిథులను వేదికపైకి అంగరంగ వైభవంగా ఆహ్వానించారు. ఈ వేడుకల్లో నిఘా 2TV న్యూస్ తెలుగు ఛానల్ ఎండి బంగి వెంకటనారాయణ, వారి సతీమణి బంగి కవిత కలిసి గజపూజ చేయడం జరిగింది. మరియు నిఘా 2TV న్యూస్ ఛానల్ స్టేట్ కోఆర్డినేటర్ బంగి శ్రీనివాసులు పాల్గొనడం జరిగింది. గ్రామీణ కళలను ప్రోత్సహించడంలో భాగంగా అతిథులను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా మనోహర్ చౌదరి మాట్లాడుతూ, మన గ్రామీణ కళలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని, ఇలాంటి కార్యక్రమాలు ఐక్యతను చాటుతాయని కొనియాడారు. ఈ వేడుకలో గురువు శివరామిరెడ్డి పిలుపు మేరకు పెసరవాయి కోలాట బృందం కూడా రావడం జరిగింది అని తెలిపారు. ఈ కార్యక్రమంలో బంగి చిన్న వెంకటేశ్వర్లు, పెద్ద వెంకటేశ్వర్లు, కోల ఈశ్వరయ్య, దామరేకుల ఏసన్న, పెద్ద సుబ్బారాయుడు, బంగి ఆదినారాయణ, జయరాజు, ప్రసాద్, కోల నాగార్జున, ప్రసన్న, మడుగుల భాగ్యరాజు, గొడుగు ఈశ్వరయ్య, బంగి శ్రీనివాసులు, శంకర్, వెంకటరమణ, కళ్యాణ్, బంగి రాముడు తదితరులు పాల్గొన్నారు. గ్రామ పెద్దలు, యువకులు సమన్వయంతో నిర్వహించిన ఈ కార్యక్రమం భక్తిభావాన్ని, సోదర భావాన్ని పెంపొందించింది. నారాయణపురం గ్రామ చరిత్రలో ఈ క్రిస్మస్ వేడుక ఓ మధుర జ్ఞాపకంగా నిలిచిపోతుంది అని గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. నాలో నా పలికిన స్తుతి గీతము, యేసయ్య నీవేగ తొలి కిరణము, నాలో నా వెలిగిన రవి కిరణము. నిసద నిసద దరి 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 నిసద 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 దరి 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 నిసద నిసద. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. శుభాకాంక్షలు. మనం ఈరోజు ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేసుకోవడానికి కారణం, మన క్రిస్మస్ పండుగకు గ్రాండ్గా సెలబ్రేషన్ చేసుకోవాలా, మనం ఖచ్చితంగా దీన్ని విజయవంతంగా పూర్తి చేసుకోవాలనే ఉద్దేశంతో మనం అందరం కలిపి దీన్ని గ్రాండ్గా సక్సెస్ చేసుకోవాలని అనుకున్నాము. కాబట్టి ఎవరైనా కానీ దీనికి ఆటంకం లేకుండా ఇంతవరకు తీసుకొచ్చినందుకు, ఎవరి మీద ఏం కోపాలు లేవు, ఎవరన్నా మర్చిపోయినా కూడా దాన్ని మీరు మనసులో పెట్టుకోకుండా మమ్మల్ని కమిటీ తరఫున మేము క్షమాపణ చెప్తున్నాము. ఇట్లాంటివి మనము ఇంకొకసారి అందరం కలిసి ఇంకా గ్రాండ్గా చేసుకోవాలనే ఉద్దేశంతోనే, ఇంకా మనకి ఇప్పుడు ఫస్ట్ టైము అందరం కలిసి చేస్తున్నాము. నెక్స్ట్ ఇంకా అందరం కలిసి ఇంకా గ్రాండ్గా చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు మనకు ఈ కోలాటం ఇంత సక్సెస్గా కావడానికి కారణం మన గురువు శివరామిరెడ్డి గారు.
మనము ఏది చెప్పినా ఆయన కాదనకుండా ఖచ్చితంగా రావాలన్నప్పుడు వచ్చి ఆయన తన వంతుగా మనకి ఏం సహాయం చేయాలో అది చేసినాడు. కాబట్టి మన కమిటీ మెంబర్స్ తరఫున ఆయనకు ఒక చిన్న మెమోంటో అందజేయాలనుకున్నాం. కమిటీ మెంబర్స్ అందరూ పేర్లు విరుస్తారు, పిలిచిన వాళ్ళందరూ వచ్చేసేయండి. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశము పండుగ సందర్భమే కాకుండా మన పిల్లల్లో ఐక్యత భావం పెంచింది. ఇక్కడ ప్రాక్టీస్ గ్రౌండ్లో కనపడుతున్నారు అంటే ఒక క్రమశిక్షణ కూడా అలవాటు పడింది. దగ్గరలో ఉన్నప్పుడే కాకుండా ఇకపై నుంచి కూడా మనం అలాగనే కంటిన్యూ చేసి అంతే క్రమశిక్షణతో మెలగాలని నా అభిప్రాయం. మరియు పెద్దలందరూ కూడా వారందరి సహకారం లేదే ఈ కార్యం ఇంత ఘనంగా జరిగేది కాదేమో. కాబట్టి అందరికీ హృదయపూర్వక అభినందనలు తెలియపరుచుకుంటున్నాను. జరుపుకోవడానికి ఎంతోమంది తోడ్పాటు ఉంది. వాళ్ళ పేర్లు తెలుసుకుందాం. దంగి వెంకట నారాయణ అందరికీ ఒక డ్రెస్ కోడ్ ఏర్పాటు చేసి ఎక్కడికి వెళ్ళినప్పటికీ మన వాళ్ళని మనం గుర్తించే విధంగా ఒక మగపిల్లలకి ఆడపిల్లలకి డ్రెస్ని కుట్టించి ఇచ్చారు. ఈ కార్యక్రమం కోసం అడిగిన వెంటనే తన వంతు సాయంగా 10,000 రూపాయలు మనకు విరాళంగా ఇచ్చారు. తర్వాత డీజే రంగి ఆదినారాయణ డీజే ఏర్పాటు చేయడమే కాకుండా చాలా రోజులు పనులు అయ్యి దీనికోసం ఎంతో కృషి చేశారని భావిస్తున్నాము. తర్వాత కోల ఈశ్వరయ్య వచ్చిన వాళ్ళకి భోజన సదుపాయం కల్పించాలన్న ఆలోచన తనదే. వాస్తవానికి ఎవరు దాన్ని అనుకోలేదు. కానీ వచ్చే వాళ్ళకి కొత్త వాళ్ళకి ఇబ్బంది కలగకూడదు, దూరవారం నుంచి వస్తూ ఉంటారు, వాళ్ళు మనం పెట్టే టైమింగ్స్ కుదరదేమో, కాబట్టి వాళ్ళకు కూడా ఇక్కడే భోజనాలు ఏర్పాటు చేస్తే బాగుంటుంది అన్న మొదటి ఆలోచనకి ఆయనకు కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. అతనితో పాటు కోల చిన్న వెంకటేశ్వర్లు మరియు మాడుగుల చెన్నయ్య గారు, తర్వాత భాగ్యరాజు, ఆటో ప్రసాదన్న కూడా ఇందులో ఒక వంతు భాగం సాయం చేశారని అనుకోవాలి. జయరాజన్న గారు అదే చెప్పాం కదా ఇదివరకే, ఇంత రాత్రి కూడా మనం ఇంత వెళ్తుల్లో ఉన్నామంటే కారణం ఆయనే. చిన్న వెంకటేశ్వర్లు, వేతి బాలమద్దిరెడ్డి గారు ఇక్కడ లేరు, అయినప్పటికీ అడిగిన వెంటనే ఆయన కూడా మన కొరకు 1000 రూపాయలు విరాళంగా ఇచ్చారు. కోల నాగార్జున గారు 2,500 రూపాయలు ఇచ్చారు.